హరహర మహాదేవ. శివాన్వితమైన జగత్తుకి సేవగా చెప్పుకుంటున్న విదుర నీతిలో 16వ భాగానికి స్వాగతం. మనుషులకి పెత్తనం చెయ్యాలి అనేటువంటి కోరిక విపరీతంగా ఉంటుంది. కొంతమందికి, మీకైనా కావచ్చు, నాకైనా కావచ్చు, ఏదో ఒక సందర్భంలో మనలో ఇలాంటి కోరిక కలగడం సహజం. పెత్తనం అంటే ఏంటి? ఇంకొకటి పైన నాయకత్వమును వహించడం, అంతే కదా. అయితే అందరికీ నాయకుడు కావాలని కోరుకుంటుంది, కానీ అందుకు కావలసిన స్కిల్స్ అంటాం, అలాంటి లక్షణాలని మాత్రం వాళ్ళు పెంపొందించుకోరు. కొన్ని లక్షణాలు ప్రత్యేకంగా చెబుతాడు విదురుడు. వాటిని పొందితే ఎంత గొప్పవాడిపైన అయినప్పటికీ కూడా ఆధిపత్యం చేయొచ్చు అంటాడు. అంటే వాడు ఎక్కడికి వెళ్ళినా ఇక వాడికి తిరుగుండదు, అందరూ వాడిని ఇష్టపడతారు అంటాడు. ప్రత్యేకించి నాయకుడిగా ఉండడానికి అలాంటి వ్యక్తిని ఇష్టపడతారు. ఈ కాలంలో రాజకీయ నాయకులలో కొన్ని లక్షణాలు ఉంటాయి, కానీ వాటిని చెడుకు ఉపయోగిస్తారు. అదే బాధాకరం. లేకపోతే మనకది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందులో ముఖ్యం ఏంటంటే దేశాచారాలు తెలుసుకోవడం. దేశాచారములు అంటే, దేశం అంటే వివిధ ప్రాంతాలు ఉన్నదంతా కలిపి ఒక దేశం కదా. ఈ దేశంలో ఎక్కడెక్కడ ఏ సంప్రదాయాలు ఉన్నాయి అనే విషయం రాజుకి బాగా తెలియాలి. మన భారతదేశంలో గోవుని చంపడం మహాపాపం, కానీ పాకిస్తాన్లో కొన్ని దేశాల్లో హాయిగా చంపి తింటూ ఉంటారు. వాస్తవాలు కదా ఇవన్నీ. అంటే దేశాచారాలు జాగ్రత్తగా తెలిస్తే ఆ దేశాల్లో అల్లర్లు పుట్టకుండా జాగ్రత్తగా నడిపించవచ్చు అంటారు. కానీ దీన్ని అల్లర్లు పుట్టించడం కోసం ఇప్పుడు వాడుకుంటున్నారు. అది బాధాకరం అంటాం. దేశాచారాన్, దేశముల యొక్క ఆచారములను బాగా తెలుసుకోవాలి. సమయాన్ అంటే ఇక్కడ అర్థం భాషా భేదాలు బాగా తెలుసుకోవాలి. భాషలు తెలియడం వల్ల ఉపయోగం ఏంటంటే సంస్కృతి బాగా తెలుస్తుంది. అందుకే బ్రిటిష్ వాడు మన చదువులపైన దెబ్బ కొట్టాడు, మన భాషలపైన దెబ్బ కొట్టాడు, మన సంస్కృతం పైన దెబ్బ కొట్టాడు. తద్వారా మన సంస్కృతులన్నీ నాశనం చేశాడు. వాడి భాషను పెంపొందించుకున్నాడు, తద్వారా వాడి సంస్కృతిని మనలోకి ప్రవేశపెట్టాడు. ఇన్ని ఇబ్బందులు వచ్చాయి. కనుక భాషా భేదాలు బాగా రాజు తెలుసుకుంటే జనాలకి ఏది అవసరమో బాగా తెలుసుకోగలుగుతాడు. అక్కడ కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. జాతి ధర్మాన్ అన్నాడు. ఈ జాతి ధర్మాలు స్పష్టంగా తెలుసుకుంటే ఏ విత్తు ఎందుకు పనికొస్తుందో బాగా అర్థమవుతుంది. అంతకంటే ఎక్కువ చెప్పకూడదు అనుకోండి. ఇక బుభూషతే యస్స పరావరజ్ఞ అన్నాడు. బుభూషతే అంటే భవితుమిచ్చతి, ఆత్మనిపదం బుభూషతే. బుభూషతే అంటే గొప్పవాడు కావాలని ఎవడనుకుంటున్నాడో వాడు వీటన్నిటినీ తెలుసుకున్నవాడై ఉంటాడయ్యా. స పరావరజ్ఞ, అలాగే తనకంటే ఉన్నతులెవరు, తనకంటే తక్కువ వారెవరనే అంశాన్ని కూడా అతడు బాగా తెలుసుకుని ఉండాలి. ఇలా ఉంటే ఏమవుతుందయ్యా? సజత్ర తత్రాభిమత సదైవ మహాజనస్యాధిపత్యం కరోతి. వాడు ఎక్కడెక్కడికి వెళ్తాడో అక్కడంతా కూడా అందరికీ ఇష్టుడవుతాడు. వాడు తలపెట్టినటువంటి పని నిర్విఘ్నంగా పూర్తవుతుందని చెప్పడం. నాయకుడిగా ఉండడానికి ఈ లక్షణాలన్నిటినీ మనిషి ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవాలి. ఉదాహరణకి ఒక ఐపీఎస్లోనో ఐఏఎస్లోనో అందరూ వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఈ విషయాల్ని బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అనగా ఐఏఎస్కి ఐపీఎస్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, నేను అంతటి వాడిని కాదనుకోండి, చెప్పేవాడిని. విదురుడు చెప్పాడు కాబట్టి చెప్పడం. వివిధ ప్రాంతాల్లో ఏ భాషలు ఉన్నాయనే అంశాలను బాగా పరిశీలించుకుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది భవిష్యత్తులో. అందువల్ల ఒక మాటగా అనడం. ఆ పైన బుద్ధిమంతుల్లో మొట్టమొదటి వాడైన వాడు కొందరిని కొన్ని విషయాల్ని దగ్గరికి రానివ్వడయ్యా అన్నాడు. మొట్టమొదటిది ఏంటి అంటే మత్తోన్మత్తై దుర్జనస్యాపి వాదం. పొగరెక్కిన వాడితోనూ, పిచ్చివాడితోనూ, చెడ్డవాడితోనూ, ఈ ముగ్గురితోనూ బుద్ధిమంతుడు ఇప్పుడు వాదం చెయ్యడు అన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులతో ఎంత వాదించి ప్రయోజనం లేదు. పొగరెక్కిన వాడితో ఇబ్బంది ఏంటంటే మీరేది చెప్పినా దానికి పైన ఇంకో మాట చెప్పాలని చూస్తాడు. లేదా ఎవడైనా సహజంగా తనకంటే మించి మంచిగా ఒక మాట చెప్పాడు అనుకోండి, వాడిని ఏదో ఒకటి తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదొక ఇబ్బంది ఉంటుంది. ఇక పిచ్చివాడికి చెప్పి ప్రయోజనం లేదు కదా, కనుక వీళ్ళతో వాదం పెట్టుకోవద్దు అన్నాడు. దంభం మోహం మత్సరం పాపకృత్యం అంటాడు. దంభం అన్న మాటకి ఇక్కడ అర్థం పక్కవాడిని ఇతడు ధర్మాత్ముడు అని నమ్మించేలా ప్రవర్తించడం, అలా ప్రవర్తించి వాడిని దెబ్బ కొట్టడం. ఈ గుణాన్ని బుద్ధిమంతుడు అలవాటు చేసుకోడయ్యా. ఎందుకంటే నువ్వేది చేస్తావో అంతకు ఖచ్చితంగా వడ్డీతో సహా నీకు వచ్చే తీరుతుంది. ఈ కర్మసూత్రం ఇలాగే ఉంటుంది. మనం ఒక గీతను నేరుగా గీసుకుంటూ వెళ్ళామనుకోండి, మనం ఉన్న పరిధిలోనే అది నేరుగా వెళ్ళదు, చివరికి అలా తిరిగి వృత్తంగా మారుతుంది. కర్మసూత్రం కూడా ఇంతే, ఒక వృత్తం. మనం ఎటు రాయి వేస్తామో అది చివరికి అది మన దాకా రావలసిందే. కనుక ఈ డాంభికమైనటువంటి వ్యవహారాన్ని చెయ్యకూడదు. మోహం, నిజం కాని దాన్ని నిజమని భ్రమించడం. మత్సరం, ఇతరులపైన ద్వేషం,
ఇక్కడ అసూయనో మరొకటో కాదు. మంచి అంటే ద్వేషం, సహజంగానే ఓ గుణం ఉంటుంది అలాగా. ఆ ద్వేషాన్ని బుద్ధిమంతుడు దగ్గరికి రానివ్వడు. పాపకృత్యం అన్నాడు. ఇక్కడ పాపకృత్యం అంటే అర్థం తెలుసా అండి? సహజంగా పాపం చేయడం అని అర్థం. కానీ ఇక్కడ చెప్పిన మాట ఇతరులు ఉన్నతిని పొందుతున్నప్పుడు దైవీకంగా ఏవైనా అభిచారాలు చేసి, చేతబడులు అంటాం కదా, అలాంటివి చేసి వాళ్ళని నాశనం చేయడం. ఈ విద్యలో మనకి పూర్వం చాలా ఉండేవి. అంతెందుకండి, బ్రిటిష్ కాలంలో కూడా చాలా ఉన్నాయి. మనకి ఈ కూచిపూడి భాగవతుల వాళ్ళు వేదికల మీద నిజమైన పాముల్ని తీసుకొచ్చి దాన్ని కట్టేసి ఆడించే వాళ్ళట. ఆ సమయంలో ఆ భాగవతుల పెద్ద గట్టిగా చెప్పేవాడు, అయ్యా పాము మంత్రం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కట్లు విప్పకండి దయచేసి, ఈ మంత్రంతో దీన్ని కట్టేస్తున్నాం అని చెప్పి హెచ్చరించి చేసేవారట. ఒక ఆయన ఊరికే ఉండకుండా తనకి మంత్రం వచ్చు కదని ప్రయోగం చేశాడు. అది తెలుసుకున్న ఆయన ఆ ప్రయోగం ఎవడు చేశాడో వాడి పళ్ళని స్తంభించిపోయేలా ప్రయోగం చేశాడట. చివరికి అందరూ లేచిపోతే వాడొక్కడు కూర్చుని ఉన్నాడు. ఏమయ్యా ముందే చెప్పాను కదా అని బుద్ధి చెప్పి ఆ తర్వాత అతన్ని బాగు చేశారట. పూర్వం ఇలాంటి విద్యలన్నీ చక్కగా ఉండేవి మన దేశంలో. కనుక ఈ పాపకృత్యాలన్నీ చేయకూడదయ్యా. ఉదాహరణకు ఓ మాట చెప్పాం, ఇలా మనుషుల్ని నాశనం చేయడానికి అభిచారాలు చేసుకుంటారు, అవన్నీ చెయ్యకూడదు. బుద్ధిమంతుడైన వాళ్ళు ఇలాంటి వ్యక్తుల్ని కూడా దగ్గరకు రానివ్వకూడదు, ఈ ఆలోచనలు రానివ్వకూడదు అన్నాడు. ఎందుకంటే ఇవి చేసేటప్పుడు శీఘ్రంగా ఉన్నతిని పొందుతారు, తర్వాత అంతే పతనమైపోతారు. కనుక జాగ్రత్తగా ఉండాలి. రాజద్వేష్టం పైశునం పూగవైరం అంటే రాజద్వేషమును, రాజద్వేషం కలవాడిని, పైశునం, పైశునం అంటే ఇక్కడ పిసినారితనం. మామూలుగా అయితే చాడీలు చెప్పడం అని అర్థం, ఇక్కడ పిసినారితనం, మందితో కలహం, ఇవన్నీ ఉన్నవాడు యహ ప్రజ్ఞావాన్ వర్జడేత్ సప్రధాన, ఎవడు బుద్ధిమంతుల్లో మొట్టమొదటివాడో వాడు వీటన్నిటిని విడిచిపెట్టాలి అని చెప్పారు. అలా ఉంటే తాను ఒక గొప్ప నాయకుడవుతూ తన రాజ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోగలిగిన వాడు అవుతాడు. ఇక దానం హోమం దైవతం మంగళాన్ని, తానెంత ప్రయత్నం చేసినా సరే జీవితంలో అభివృద్ధి అనేది కొంతమందికి ఉండదు కంటే ఉండదు, వాళ్ళ స్థితి అలాగే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే దైవబలం లేకపోవడమే. అర్జునుడు తపస్సు చేయబట్టి అర్జునుడికి దైవబలం సంప్రాప్తమైంది. కర్ణుడు దుర్యోధనుడితో ఉండడం వల్ల అతడికి దైవబలం నశించింది. కనుక దైవబలాన్ని ఎప్పుడూ అభివృద్ధి చేసుకునే సాధనలన్నీ చేసుకోవాలి. చేసుకుంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? ఊరకే చేస్తామని అనుకోవద్దు, వీటన్నిటికీ ప్రయోజనాలు ఉన్నాయి. తస్యోత్థానం దేవతా రాధడింతి అన్నాడు. దేవతా రాధడింతి, తస్య ఉత్థానం అంటే ఎవడు దేవతల్ని పూజ చేస్తాడో వాడి యొక్క అభివృద్ధిని దేవతలే కలగజేస్తారయ్యా అన్నాడు. దేవతలు కలగజేస్తే సామాన్యంగా ఉంటుందా అండి? మనం ఊరికి అలా చిన్న నిప్పురవ్వ వెలిగిస్తే చాలు, అది మహాజ్వాలగా మారిపోతుంది. ఎలా అంటే దేవతల యొక్క అనుగ్రహం చేత. అది లేనప్పుడు మనం ఎంత జ్వాల రగిల్చినా అది బూడిదగా మిగిలిపోతుంది. ఆ మాటే అంటాడు. ఎలా సంపాదించుకోవాలయ్యా? దానం, పేద సాధలకి దానం చేయాలి, బ్రాహ్మణులకి అని అనట్లేదు. బ్రాహ్మణులకి ప్రత్యేకంగా గ్రహదోషాలు పోవడానికి జీవితంలో కొన్ని తప్పని ప్రాయశ్చిత్తాలు ఉంటాయి. అలాంటి సమయాల్లో మాత్రం బ్రాహ్మణులకే, అది వేదం చదువుకున్న వాళ్ళకే దానం చేయాలి, మిగిలిన వాళ్ళకి దానం చేసి ప్రయోజనం లేదు. అంటే స్మార్తులకు కాదు అని అర్థం కాదు. నమక చమకాలు గాయత్రి మంత్రాలు చెప్తూ సంధ్యావందనం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి దానం చేయాలి. ఇలా అన్ని చోట్ల దొరకనప్పుడు నిజంగా చెప్పాలంటే పేద సాధలకి దానం చేయడం, వాళ్ళు మనసులో దీవించడం అనేది మనకి చాలా మంచి కలగజేస్తుంది. దైవతం మంగళాన్ని, మంగళ కార్యాలు చేయడం, ప్రాడశ్చిత్తాలు కొన్ని చేసుకోవాలి. జాతకాల్లో చూసుకున్నప్పుడు, లేకపోతే మనకే పాపం అనిపించినప్పుడు, మనం ఒక పాపం చేసామని మనకు అనిపించింది, అలాంటి సందర్భాల్లోనూ ప్రాడశ్చిత్తాలు శాస్త్ర విధిగా చేసుకుంటే దానివల్ల అతడు ఉన్నతిని పొందుతాడు. లోక ప్రసిద్ధాలైన ఆచారాల్ని చక్కగా పాటించాలి. ఇదంతా వ్యర్థమండి, అనాచారం అండి అని అనుకోకూడదు. జనపద ధర్మ గ్రామ ధర్మాశ్చ అంటారు. లోకంలో కొన్ని ఆచారాలు ఉంటాయి, ఒక ఊరిలో కొన్ని ఆచారాలు ఉంటాయి. వాటన్నిటినీ అనుష్ఠిస్తూ ఉండడం వల్ల కూడా మనకి మంగళములు అనేవి కలుగుతూ ఉంటాయి. దేవతలే స్వయంగా వాడికి ఇష్టసిద్ధిని గావిస్తారని చెప్తున్నారు. ఇంకేం కావాలండి? అలా కాదు అని కొత్త తర్కాలు చేస్తే వాడితో వాదం పెట్టుకోకూడదు కదా. ఇప్పుడే చెప్పాడు దుర్జనస్యాపివాదం అని, మత్తోన్మత్తై దుర్జనస్యాపివాదం. పోగరెక్కినవాడు, చెడ్డవాడు, పిచ్చివాడు, ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఇలాంటి ప్రగల్భాలు పేలుతూ ఉంటారు. పట్టించుకోకూడదు. మన బుద్ధికి అతీతమైన శక్తి ఉన్నది, అది సాధన చేసేవాడికి అనుభవం. ఈ సూత్రం మీదనే మన ధర్మం అంతా నిలబడింది, అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక సమైర్ వివాహం కురుతే నహీనై, సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలనేది విదురుడు స్పష్టంగా చెప్పాడు, నా మాట కాదు. ముందు అది గుర్తుపెట్టుకుంటే సంతోషం. సమైహి సఖ్యం, సములతోటి సఖ్యం చెయ్యాలి. వివాహ సంబంధాలు వాళ్ళతో ఉండాలి, సంభాషణలు వాళ్ళతో ఉండాలి, వ్యవహారాలు వాళ్ళతో ఉండాలి.
ముఖ్యంగా అబ్బాడి తరపు వాడు ఎప్పుడూ కూడా తమకంటే పైవారిని పెళ్లి చేసుకోవాలని ఆలోచన చేయొద్దంటాడు. ఎందుకంటే ఏ చిన్న అలక వచ్చినా కూడా సంసారం పాడైపోతూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. కనుక సమానమైనట్టి వారిని వివాహానికి ఎన్నుకోవాలి అని చెప్తున్నారు. చదువులో కావచ్చు, కులగోత్రాలలో కావచ్చు, అన్నిటి యందు సమంగా ఉండడం అనేది చాలా మంచి విషయం. ఇందులో దోషమేమీ లేదు. కాదు అంటే దోషం చెప్పట్లేదు, కానీ ఇలా ఉండడం కూడా యుక్తమైనట్టిది. ఇదే పద్ధతి అనట్లేదు ఈ విషయంలో. ఇది గొప్ప పద్ధతి. ఎందుకు అంటే తాను ఉన్నతిని పొందడానికి ఇవన్నీ చాలా చక్కగా సహకరిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకను ఇది అందరూ పాటింపదగినటువంటి మాట ఒకటి చెప్తాడు. వ్యవహారాల్లో జయం పొందాలంటే తనకంటే బుద్ధి ఉన్నవాడిని, తనకంటే గుణవంతుడిని ముందు ఉంచుకొని అతడిని చూపిస్తూ 10 మందిలో తాను వ్యవహారం చెయ్యాలి. అలా గనక చేయగలిగితే చాలా మంచిది. నాయకులు చూడండి, ఒక ప్రాంతంలో గట్టి పలుకుబడి ఉన్న పెద్దాయన్ని నిలబెట్టి తమ పని గావించుకుంటూ ఉంటారు కదా. అదేవిధంగా మనం జీవితంలో 10 మందిలో వ్యవహారం చేయాల్సి వచ్చినప్పుడు ఆ గొప్పవాడెవడు మంచివాడెవడు అన్నది పట్టుకుని వాడి ద్వారా పని నెరవేర్చుకోవాలి. వాడిని ముందు చూపించి మనం పని చేసుకోవాలయ్యా అన్నాడు. అలాంటి వాళ్ళు దొరుకుతారా అంటే అదే చాకచక్యం. జీవితంలో ఒకసారి కాకపోతే ఒక 2-3 సార్లు ప్రయత్నం చేస్తే వాటిని మనం సాధించగలుగుతాం. సాధింపలేనివి విదురుడు చెప్పడు, కాకపోతే ఒక మార్గాన్ని నిర్దేశిస్తాడు. ఇలా చేసుకుంటే బాగుంటావయ్యా అని చెప్తాడు. ఇక మితం భుంక్తే సంవిభజ్య ఆశ్రితేభ్య, ఎవడిని ఆపదలు విడిచిపెడతాయి అనే మాటని విదురుడు చెప్తున్నాడు. ఎవడు ఆశ్రితేభ్య సంవిభజ్య మితం భుంక్తే, ఆశ్రయించిన వాళ్ళకి చక్కగా పెట్టి తాను కొద్దిగా తింటాడు అంటే మితంగా అనుభవిస్తాడో, దేన్నైనా అమితంగా ఏది ఉండకూడదు, మితంగా అనుభవిస్తాడో, అలాగే మితం స్వపిత్యమితం కర్మకృత్వ, బాగా పనిచేసి తక్కువగా నిద్రపోతాడో పని చేయాల్సి వచ్చిన సమయంలో, అలాగే దదాత్యమిత్రేష్వపి యాచితస్సన్, అడిగితే శత్రువుకైనా సరే ఇస్తాడో, అలాంటి వాడిని ఆపదలన్నీ కూడా వాటంతటవే విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. తమ ఆత్మవంతం ప్రజహత్యనర్థాహ, ఆపదలు వాటంతటవి తొలగిపోతాయి నాయన. కనుక ఈ బుద్ధిని చక్కగా అలవరుచుకోవాలి. నేను ఇంతకుముందు భాగాల్లో కూడా చెప్పాను, ఒకేసారి అన్నీ అలవడతాయని ఎవ్వడూ భావించకూడదు. మెల్లమెల్లగా ఒక్కొక్క గుణాన్ని అభ్యాసం చేసుకోవాలి. ఆ పాటికి జీవితం అవుతుంది కదయ్యా అంటే నీ జన్మనేది ఈ దేహంలో ఇప్పుడున్నది, నీవెన్ని జన్మలుగా పయనిస్తున్నావో నీకు తెలియదు. కానీ అభ్యాసపూర్వకంగా ఒక గుణాన్ని మనస్ఫూర్తిగా అలవరుచుకుంటే జన్మజన్మలకు కూడా అవి మనకు ఉపయోగపడతాయి. అదే ఈ ధర్మంలో ఉన్న గొప్పతనం, అది మర్చిపోకూడదు. ఇంకో మాట అంటాడు, తాను చేసే పని పొరపాటును కూడా పక్కవాడికి తెలియకూడదు. ఇది మనకి అత్యంత ఆవశ్యకం ఈ రోజుల్లో. కొంచెం సందు దొరికిందా ఎదుటివాడిని నాశనం చేద్దామని చూసేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ గుణాన్ని బాగా అలవరుచుకోవడం అనేది ముఖ్యమే. బహుశా కలియుగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాట అన్నాడో ఏమో తెలియదు. చికీర్షితం విప్రకృతం చడస్య నాణ్యే జనా కర్మజానంతి కశ్చిత్. పండితుడు ఉంటాడయ్యా, అతడు చేసేటువంటి పనిని పక్కవాడు తెలుసుకోలేడు. అవతల వాడికి కష్టమైనది అనగా శత్రువుకి చాలా కష్టమైంది, తనకు ఇష్టమైనది అయినటువంటిది ఆ పని తాను చేసేవాడుకు ఇంకోటి తెలుసుకోలేడు. ఆ విధంగా పనిచేస్తాడయ్యా బుద్ధిమంతుడు అన్నవాడు. అలాగే ఉండాలి. మంత్రే గుప్తే సమ్యగ్ అనుష్ఠితే చ నాల్పోప్యస్యత్యవతే కశ్చిదర్థ. అతడి యొక్క ఆలోచన కానీ అతడి పని కానీ ఎప్పుడు జారిపోదయ్యా, అంటే వ్యర్థం కాదు. ఈ మాట చెప్పడంలో ఆంతర్యం వ్యవహారాల్లో ఎంత గోప్యత పాటించాలని మనకు చెప్తున్నట్టండి. వ్యవహారాలని ఈనాడు మనం ఏం చేస్తున్నాం, ఒక ఇంటినే చక్కగా మొత్తం అంతా చూపించి యూట్యూబుల్లోనూ వీటిల్లోనూ పెట్టేసుకుంటారే, అది వాళ్ళ ఇష్టం అనుకోండి, మనమేమున్నాం. కానీ ఇంటి వ్యవహారాలు కానీ వివిధములైనటువంటి విషయాలు కానీ ఇతరులకి తెలియకుండా ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయాలు ఇతరులకి చెప్పకూడదు. ఇంటి విషయాలు ఇతరులకి అసలు తెలియనివ్వకూడదు. ఎందుకంటే ధనము, మానము, ప్రాణము ఈ మూడిటికి సంబంధించిన రహస్యాలు ఎప్పుడు ఎవడికి ఎంత ప్రాణ స్నేహితుడికైనా చెప్పరాదు. చివరికి మనం వెళ్ళిపోతామని తెలిసిన సమయంలో తమ వారికి అది చెందాలన్నప్పుడు చెప్పాలే తప్ప సామాన్యమైన సందర్భాలలో గోప్యంగా ఉండడమే మంచిది అని ఉపదేశం. అలాగే ఆలోచనల్ని ఎంత నియంత్రించుకుని రహస్యంగా పని చేయగలిగితే అంత తొందరగా ఆ పని పూర్తవుతుందంటాడు విదురుడు. ఈ విధంగా ఈ భాగంలో కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. తర్వాత భాగంలో ఇంకా గొప్ప అంశాలన్నింటినీ కూడా తెలుసుకుంటాం. ఈ భాగానికి ఇక్కడికి సెలవు. నమస్కారం.